అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరవింద్ వర్మ దాట్ల, జనరల్ ఫిజిషియన్, విశాఖపట్నం. మిల్లెట్స్, వాటి బెనిఫిట్స్ నెక్స్ట్ 60 seconds లో డిస్కస్ చేద్దాం. సో బేసిక్ గా సీరియల్స్ అనేవి ఏంటంటే గడ్డి జాతి నుంచి వచ్చే విత్తనాలు అనమాట. యూజువల్లీ మనం సీరియల్స్ లో రైస్ ని, వీట్ ని కూడా ఇంక్లూడ్ చేస్తాము. బట్ అది కాకుండా మిల్లెట్స్ అని కూడా ఒక సెపరేట్ జాతి ఉంటుంది అనమాట. అవి దాదాపు 9 నుంచి 10 రకాలు ఉంటాయి. యూజువల్లీ కామన్ గా రాగి, జొన్న, సజ్జ, ఓతలు, అరికెలు, కొర్రలు, అండు కొర్రల 9 నుంచి 10 రకాల దాకా ఉండొచ్చు. ఇప్పుడు వాటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటని తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా మంది మిల్లెట్స్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి నెంబర్ 1 రీజన్ ఏంటంటే వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ బెనిఫిట్స్ అనమాట. అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ తిన్న వాళ్ళకి తిన్న వెంటనే షుగర్ స్పైక్ ఉండదు. రెండోది డైజెషన్ అనమాట. రైస్ తో పోల్చుకుంటే మిల్లెట్స్ లో సాల్యుబుల్ అండ్ నాన్ సాల్యుబుల్ ఫైబర్ ఇంకాస్త ఎక్కువ మోతాదులో ఉంటుంది. మూడోది ఏంటంటే మిల్లెట్స్ వల్ల హార్ట్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అందులో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్సే కాకుండానే పొటాషియం, మెగ్నీషియం లాంటి లవణాలు కూడా మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ కి, సర్క్యులేషన్ కి హెల్ప్ చేస్తాయి. నాలుగోది వెయిట్ అనమాట. మిల్లెట్స్ లో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల తిన్న వెంటనే మన కడుపు చాలా ఎక్కువసేపు నిండినట్టు ఉంటుంది. సో వెంటనే హంగర్ క్రేవింగ్స్ అవి ఉండవు. ఐదోది రాగి లాంటి మిల్లెట్స్ లో సరిపడా కాల్షియం మోతాదు కూడా ఉంటుంది కాబట్టి మన బోన్స్ కూడా స్ట్రాంగ్ గా తయారవుతాయి.